సిద్దిపేట జిల్లా అక్కన్నపేట పలు గ్రామాలలో ఉరుములు మెరుపులు గాలి దుమారంతో కూడిన వర్షం అతలాకుతలం చేసింది. నిన్న రాత్రి గంటకు పైగా కురిసిన ఈదురు గాలులతో కూడిన వర్షానికి మల్లిచెరువు తండ, రేగొండ, నందారం, ధర్మారం, పోతారం, జై, జనగామ గ్రామాలలో నేలరాలిన మామిడికాయ. ఈ గ్రామాలలో సుమారు 100కు పైగా చెట్లు నేల కొరిగి విరిగిపోయాయి. సుమారు 558 ఎకరాల వరకు మామిడి తోటలు నష్టం జరిగాయని హార్టికల్చర్ అధికారి బాలాజీ తెలిపారు. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేల కొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మామిడికాయ నేలరాలిన తోటలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో హార్టికల్చర్ అధికారులు మామిడి తోటలను పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి పంపించనున్నట్లు అన్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈదురు గాలులకు నేలరాలిన మామిడి తోట రైతులు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నేలరాలిన మామిడికాయలను కూలీలను పెట్టి ఏరించి దళారులకు అమ్ముకుంటున్నారు. భారీ వర్షాలు కురవటం వలన ఈ మన మామిడి తోటలు బాగా రాలినాయి. ఇక్కడ ఈ రేగొండలో మన మల్లిచెరువులో చూస్తే బాగా అప్రూట్ కూడా అయినాయి మొక్కలు. ఈ నిన్నటి కురిన వర్షాలకు దాదాపు రేగొండ ప్లస్ మల్లిచెరువుతండ, ఈ జనగామ ప్లస్ మనకు ఏదో ధర్మారం, పోతారం ఈ పరిధిలో ఉన్న మామిడి తోటలు బాగా రాలినాయి. పంట నష్టం బాగా జరిగింది. అయితే మంత్రి ఆదేశాల మేరకు మేము ఏదైతే ఈ 4-5-6 విలేజ్లు అయితే ఉన్నదో ఇన్స్పెక్షన్ చేసేసి ప్రాథమిక రిపోర్టు గవర్నమెంట్కి అందించేసి మనకు ఫస్ట్ నష్టపరిహారం అందే విధంగా ఖచ్చితంగా చేస్తాము. ఇది మినిస్టర్ ఏరియా కాబట్టి మినిస్టర్ ఆదేశాల మేరకు ఈ ప్రాథమిక రిపోర్ట్ పంపించేసి మేము ఈ రైతులను అదే విధంగా గవర్నమెంట్కి పంపించి రైతులను అదే విధంగా ఆదుకునే విధంగా చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పంట గార్డెన్లో మొక్కలు దాదాపు 30 నుంచి 40 మొక్కలు కింద అంటే అప్రూట్ అయిపోయినాయి. అది మనం రికవరీ కూడా లేని పరిస్థితి అన్నట్టు. బాగా ఇప్పుడు కాయలు కాయలు కూడా కింద రాలినాయి. దాని మార్కెటింగ్ కూడా మనం అందుకోలేని పరిస్థితి కాబట్టి దీన్ని ఖచ్చితంగా నష్టపరిహారం అందేటట్టు గవర్నమెంట్కు అందజేసేసి మనము నష్టపరిహారం అందే విధంగా చూస్తాము. 3 ఎకరాలు అంత నష్టమైంది. బాగా కనీసానికి 2-3 లక్షల దాకా నష్టమైంది. తోట మొత్తం రాలి మొత్తం చెట్లు 50 చెట్లు ఇరిగిపోయి కింద పడ్డాయి భూమి మీదనే. అవి మళ్ళీ నిలవడానికి కూడా అర్హత లేదు. కాబట్టి నాకు కొంత గవర్నమెంట్ నుంచి నష్టపరిహారం ఇవ్వాలని నేను ఒక 6 బోర్లు వేసిన. 6 బోర్లు ఎత్తే ఒక బోరు పడలేదు. బోరు పడకపోతే ఒక బావి తవ్విన. 24 గజాల బావి తవ్వితే కొద్దిగా నీళ్ళు పడ్డాయి. ఈ ఏడే కొంత ఖాతా కూడా మంచిగా కాసింది. నాకు తోట కూడా మంచిగా నచ్చింది. కాబట్టి నాకు నేను 10-13 సంవత్సరాల నుంచి చెట్లతోనే ఆధారపడి ఉంటున్నాం. కాబట్టి నాకు కొంత నష్టపరిహారం కట్టియాలని గవర్నమెంట్ నేను ఆదుకోవాలని రైతులను ఆదుకోవాలని కోరుతున్నాను.